Hi, this is Dr. Jishita working at Cell Health. ఈ కొన్ని రోజులుగా మనకి ఈ కాస్ట్లీ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కివీ కానీ అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, ప్యాషన్ ఫ్రూట్ ఇవి మార్కెట్లో ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. సో అందరూ ఏమనుకుంటారు, కాస్ట్ ఎక్కువ ఉంది ఫ్రూట్ది అని అంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అంతే ఎక్కువ ఉంటాయి అని అనుకుంటారు. సో ఈ వీడియోలో మనకి ఈ కాస్ట్లీ ఫుడ్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్, దీనికి బదులుగా మనకి ఆల్టర్నేటివ్గా మన దగ్గరే దొరికే ఫ్రూట్స్లో ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి, ఏది దేనికి ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ముందుగా మనం కివీ తీసుకుంటే కనుక హై సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో మనకి 100 grams ఆఫ్ కివీలో 90 mg ఆఫ్ వైటమిన్ సి అనేది దొరుకుతూ ఉంటుంది. ఇది ఒక కేజీ మనకు చూసుకుంటే 300 to 400 రూపీస్ అయితే పడుతూ ఉంటుంది. సో మనకి ఈజీగా దొరికే వాటిలలో మన జామకాయ తీసుకుంటే 100 grams ఆఫ్ జామకాయలో 220 mg ఆఫ్ వైటమిన్ సి అనేది వస్తుంది అనమాట. సో దీని కాస్ట్ మనకి 50 to 60 రూపీస్లోనే ఈజీగా అయిపోతుంది. సో మనకి ఈ 50 to 60 రూపీస్లో మన జామకాయ తీసుకోవడం బెటరా, లేదా మరి 300 to 400 పెట్టి కివీ తీసుకోవడం బెటర్ అనేది మీరే ఆలోచించుకోండి. సెకండ్ది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. సో డ్రాగన్ ఫ్రూట్లో ఉండే వాటర్ కంటెంట్ కంటే ఎక్కువ మనకి వాటర్ మెలాన్లోనే ఈజీగా దొరుకుతూ ఉంటుంది. ఇంకా థర్డ్ది చూసుకుంటే మీకు అవకాడోలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని చెప్తుంటారు కదా. మన బనానాలో కూడా దాదాపు అంతే అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. ఇంకా ఫైబర్ కాకుండా అవకాడోలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అది మనకి హెల్త్కి చాలా బెనిఫిషియల్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకి వేరుశనగ గుళ్ళల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనకి ఈజీగా దొరికేవే తీసుకోవచ్చు. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ కోసమో లేదా మోనో అన్సాచురేటెడ్ ఫుడ్ కోసమో మనము అవకాడోనే తీసుకోవాలి అనే అవసరం అయితే ఏం లేదనమాట. ఫోర్త్ వన్ ప్యాషన్ ఫ్రూట్. ఈ ప్యాషన్ ఫ్రూట్లో మనకి వైటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో 100 grams ఆఫ్ ప్యాషన్ ఫ్రూట్ తీసుకుంటే మనకి 1200 units ఆఫ్ వైటమిన్ ఏ ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఇది మన పప్పాయలో కూడా అప్రాక్సిమేట్గా ఈ 1000 units ఆఫ్ వైటమిన్ ఏ అనేది మనకి ఈజీగా దొరుకుతూ ఉంటుంది. సో మనకి కాస్ట్లీ ఫ్రూట్స్లోనే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అనేది కాకుండా మనకి ఏదైతే ఫ్రూట్స్ సీజనల్గా లేదా అందుబాటులో ఉంటాయో అవి తీసుకోవడం వల్ల కూడా మనకి అంతే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనం కాస్ట్లీ ఫ్రూట్స్ వైపుకి కాకుండా ముందు మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి మంచిగా ఉంటాయి.